సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ పట్ల దయ చూపవలనని, నిన్ను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నారట. అంటే ఆయన కరుణను పొందుకొనుటకు, ఆయన దయను పొందుటకు నీవు అర్హతను కలిగి ఉండవలను. ఆ అర్హతను సంపాదించుకొనుట కొరకు నీవు ప్రయత్నము చేయవలను. ఎందుకంటే దేవుని వాత్సల్యత నీవు అనుభవించుట దేవుని సంకల్పమై ఉంది, దేవుని చిత్తమై ఉన్నది. గనుక ఆ మహాభాగ్యమును పొందుకొనుటకు నీవు అర్హతను సాధించవలను. నీ కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవునికి హేయమైన గుణము ఏదైనను నీలో ఉన్న ఎడల, దేవాది దేవుడు నీ మనస్సును ప్రేరేపించినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే ఆ స్థితిని నీ హృదయములో కలుగ చేసినప్పుడు నీవు తప్పక పశ్చాత్తాప్తుడవై సమస్త అపరాధములను కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఆ కరుణను, ఆ దయను, వాత్సల్యతను మెండుగా పొందుకొనుటకు నీవు అర్హతను సాధించవలను. కాబట్టి నేస్తమా, సమస్త అపరాధములను కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీవు నీ సమస్త భారములను ఆయనపై వేసి ఆయన చిత్త ప్రకారము అడుగులు వేయడానికి అట్టి యోగ్యతను ప్రసాదించమని దేవుని సన్నిధిలో వేడుకో. దేవుడు తన కృపను నీకు మెండుగా అనుగ్రహించి తన చిత్తములో నిన్ను జీవింపచేస్తారు. తన కరుణను, తన వాత్సల్యతను, తన దయను నీపై మెండుగా అనుగ్రహించి నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును ఆయన నీకు తప్పక అనుగ్రహిస్తారు. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చెయ్యి నేస్తమా, దేవుని ఆశీర్వాదములను నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. జీవము కలిగిన దేవుడా, నాయనా, మీ బిడ్డ జీవితంలో తండ్రి, నాయనా, మీకు లోబడి సమస్త అపరాధములను ఒప్పుకొని విరిగి నలిగిన హృదయముతో మిమ్మల్ని వేడుకొని మీ కరుణను, మీ దయను, మీ ఆశీర్వాదములను మెండుగా పొందుకునే యోగ్యత ప్రసాదించమని మీ పాదములు బట్టి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. పరీక్షలు రాస్తా బిడ్డలందరికీ ఆరోగ్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను ప్రసాదించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియుల కుటుంబములలో ఉన్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించమని ప్రాధేయపడుతూ ఉన్నాము తండ్రి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి తండ్రి. జీవము కలిగిన దేవుడా, వారి కష్టమునకు అనేక రెట్ల ఫలములు దయచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము నాయన. వారి ప్రయాణములలో, రాకపోకల్లో తోడుగా ఉండండి. మీ బిడ్డలకి ముందు వెనుకలు, కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించండి. జీవము కలిగిన దేవుడా, కుటుంబాల్లో ఉన్న నాయన పసిబిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆరోగ్యములు ఇవ్వండి నాయన, బలమును, శక్తినివ్వండి. అందరికీ వారి పట్ల నాయన మంచి ఉద్దేశములను నాయన, ఉన్నతమైన ప్రేమను దయచేయండి. అందరూ కూడా ప్రేమతో ఆదరించే కృపను ఆ బిడ్డలకి ప్రసాదించి నాయన మేలులతో హృదయాలు తృప్తిపరిచి నడిపించండి. కుటుంబములలో ఉన్న అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందులు దూరపరిచి మేలులతో హృదయాలు తృప్తిపరిచి సంపూర్ణమైన ఆరోగ్యములిచ్చి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ కృపా హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవము కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.